ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూలై 22, 2025. హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సిలువను గూర్చిన వార్త. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు ఇస్తున్న వాగ్దానము సిలువను గూర్చిన వార్త. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను రక్షణ పొందుకున్నాము, ఆయనలో ఉంటున్నాము కనుక మనము ఏం చేయాలంటే నశించిపోయిన వారిని మనము రక్షించాలి. ఆయన సిలువను గూర్చిన వార్త అనేక మందికి ప్రచారం చేయాలి. ఆయన కలువరి సిలువలో అసలు ఎందుకు యాగమయ్యారు, ఎవరి కొరకు యాగమయ్యారు, ఆయన మనల్ని రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారని ఎవరైతే ఆయన్ని ఎరుగని వారున్నారో, ఎవరైతే పాపంలో పడి ఉన్నారో వారిని మనం లేవనెత్తాలని మన ప్రభువు మనల్ని ఎన్నుకున్నారు. కానీ మనము మాత్రము ఆయన పని చేయకుండా మనము మన ఇష్టానుసారమైన జీవితం జీవించడము చాలా ఘోరమైనది. ఆయనకు మనం ఎంతో బాధను కలిగిస్తున్నాము. ప్రియమైన దేవుని సంగమా, బాప్తీసం తీసుకొనుట వ్యర్థము అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు అంటే మనము సిలువ సువార్త ప్రకటించలేనప్పుడు బాప్తీసం తీసుకొనుట వ్యర్థము. నీవు నేను రక్షించబడినది అనేక మందిని రక్షణలోకి నడిపించుట కొరకే. నీవు పొందిన ఆ రక్షణ, నీవు పొందిన ఆత్మీయత, ఆ పరలోక రాజ్యము అనేక మందికి కూడా కలుగజేయాలని మన ప్రభువు కోరుకుంటున్నారు. మనల్ని ఎన్నుకున్న పని మనం చేద్దాం. ఆయన సేవలో మనం కొనసాగుదాం. ఆయన సిలువ సువార్త ప్రకటించుట మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము. ఆయన శక్తి మనతో ఎప్పుడూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.